వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఇతడొక సంచలనం. 14 ఏళ్లకే ఐపీఎల్లోకి డెబ్యూట్ చేసిన ఈ ప్లేయర్ తొలి మ్యాచ్ తొలి బంతికే 6 కొట్టి తనపై అంచనాలను అమాంతం పెంచేశాడు. కాగా ఈరోజు గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తన సంచలన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో క్రిస్ గేల్ తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో ప్లేయర్గా అయితే నిలిచాడు. ఇతడు కొట్టే కొట్టుడుకు గుజరాత్ ప్లేయర్స్ బాల్స్ ఎక్కడ వేలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. సీనియర్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మను తుక్కుగా కొట్టాడు. ఇతను ఇషాంత్ శర్మను 4వ ఓవర్లో ఎదుర్కోగా అతని బౌలింగ్లో 3 సిక్స్లు 2 4లతో సహా 2 వైడ్లు కలుపుకొని 28 రన్స్ కొట్టడమే కాకుండా ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా నిలవగా కరీం జన్నత్ వేసిన 10వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టుకున్నాడు. ఆ ఓవర్లో 3 సిక్స్లు కొట్టిన వైభవ్ సూర్యవంశీ 3 4లతో సహా 30 పరుగులు పిండుకోగా ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో ప్లేయర్గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లో చూసుకున్నట్లయితే 11 సిక్స్లు 7 4ల సాయంతో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా కూడా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ అనేది 2010లో యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. అతను 37 బాల్స్లో సెంచరీ చేస్తే తాజాగా సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా కూడా నిలవడం విశేషం. అదేవిధంగా టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్గా కూడా సూర్యవంశీ తనపైన రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ అనేది విజయ్ జోల్ పేరిట ఉండేది. అతను 18 సంవత్సరాల వయసులో ముంబైతో మ్యాచ్ ఆడుతూ దేశవాళీలో సెంచరీ చేయడం జరిగింది. తాజాగా వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 32 రోజులకైతే సెంచరీ చేసి టీ20 క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్గా కూడా నిలవడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.